మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గ్రహాలన్నీ రాశిలోకి చేరుకుంటూ ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, రాహువులు ఉన్నారు. అర్ధాష్టమ కుజదోషం ఉన్నది. వ్యయ శనేశ్వరుడు ఉన్నారు. ఇక ఈ వారం దాటిపోతే శని కూడా జన్మరాశిలోకి వస్తారు. చంద్రుడు కూడా జన్మరాశిలోకి వస్తారు. ఆ సమయంలో అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోతే కొంచెం మంచి జరగచ్చును. అయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మీన రాశి వారికి చెడే చెప్తున్నారంటే మీరు కావాలని ఇలా చెప్తున్నారా ఏంటి అని చెప్పి పాపం కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ గ్రహస్థితిని మనం రీడ్ చేయడం వల్లకి ఇప్పుడు ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిన, ఫలానా గ్రహాలు అలా ఉన్నాయి అబ్బాయి, ఈ అమ్మాయి జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాట మనం చెప్పగలం. కానీ అక్కడ మంచి ఉంటే మంచి, చెడు ఉంటే నాకేమి ఓ రాశి మీద పార్షియాలిటీ ఉండదు, ఒక రాశి మీద ఏమో ఇది ఉండదు. ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని గమనించండి. అర్ధాష్టమ కుజుడు, జన్మ రవి, జన్మ బుద్ధుడు, జన్మ రాహువు, ఏలిన నాటి శని. ఇంకా ఒక మనిషిని ఇంకా ఇంతకన్నా పీడించే గ్రహాలు ఏముంటాయి? ఒకే రాశిలో 6 గ్రహాలు ఉండడం ఏంటి? దానికి మిగతా గ్రహాలు నెగిటివ్గా ఉండడం ఏంటి? గోచారంలో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండడం ఏంటి? ఇది చాలా వింత. కాబోతే ఇంకోటి ఏంటి మరి? అటువంటి టైంలోనే నేను చాలా కాలం నుండి చెప్పుకుంటూ వస్తున్నా, జాతక భాగంలో ఉండేటువంటి దశలు, అంతర్దశలు కీలకం. అవి బాగా లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఏ రకంగా ఇబ్బంది అంటే ఇది సత్తువని తీసేస్తుంది. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పోనీ కష్టపడ్డదానికి ప్రతిఫలమా? రాదు. ఈ నీలాపనిందలు మొయ్యవలసి వస్తుంది. పోనీ ఆ తప్పు మనం చేసావా అంటే కాదు. వాళ్ళకి మనకేం సంబంధం ఉండదు. ప్రతి దాంట్లోనే ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాగే దేహార్తి చిత్త సంతాప, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది. అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పని మొదలు పెడితే అది ఆగిపోతూ ఉంటుంది. వేరే దేశం వెళ్దాం అనుకుంటే మనం సాధించలేకపోతాం. ఆ వీసా ప్రాబ్లమ్స్, ఇంకోటి ఇలా ఒకటి కాదు, 2 కాదు, ఎన్ని విఘ్నాలు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని దెబ్బలు తగలాలో అన్ని తగులుతూ ఉంటాయి. మరి ఏం చేయాలండి? దానికి బెస్ట్ రెమెడీ అంటే దీనికి చాలా ఆలోచన చేశాను. గ్రహస్థితి పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పుడు పరమేశ్వర ఆరాధన చాలా మంచిది. శనివారం నాడు, సోమవారం నాడు క్రమం తప్పకుండా ఎవరైతే వెళ్ళి శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేస్తారో వారిని గ్రహాలు బాధించవు. ఆదివారం నాడు క్షీరాన్నాన్ని భోంచేస్తూ, అంటే ఇంకా వేరే బయట మధ్యమాంసాలు భుజించకుండా క్షీరాన్నాన్ని మాత్రమే తీసుకుంటూ జిల్లేడు పుష్పాలని మాలగా వేసి పరమేశ్వరుడికి సమర్పణం చేస్తే రోగబాధలు ఉండవు. అలాగే ప్రత్యేకించి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఇవి క్రమం తప్పకుండా చేయండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. భగవత్ స్వరూపాన్ని మనం మనసులో ఎంతసేపు నిలుపుకోగలుగుతాం అంతసేపు నిలుపుకొని ముందుకు వెళ్ళండి. అసలు గ్రహాలు మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి శుక్రుడు కొంత బలంగా ఉన్నారు. చంద్రుడు వారం చివరిలో యోగిస్తూ ఉన్నారు. బాగుంది, కొంత పరిస్థితి పర్వాలేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. స్వస్తి.